చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు కాంగ్రెస్ యువనేత వంశీకృష్ణ. నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించిన వంశీకృష్ణకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు కాంగ్రెస్ నేత గడ్డం వంశీకృష్ణ. జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండల కేంద్రాలతో పాటు మందమర్రి, రామకృష్ణాపురంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వంశీకృష్ణకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శాలువతో సన్మానించారు. యువకులు వంశీకృష్ణతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. చెన్నూరు నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పారు వంశీకృష్ణ. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులతో చర్చించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించారు వంశీకృష్ణ. ఎన్టీపీసీ కృష్ణనగర్లో ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, వివేక్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. తర్వాత గోదావరి ఖనిలో దివంగత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వంశీకృష్ణ. ఈరోజు కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకున్నామని చెప్పి చెన్నూరు వెళ్తున్న దారిలో గోదావరి ఖనిలో ఆగి గోదావరి ఖనిలో కార్యకర్తలను అందరికీ కలిసి కాకా గారిని గుర్తు చేసుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. కాకా చేసిన మంచి పనులు అదే డిసెంబర్ 22 నాడు కాకా వర్ధంతి వస్తుంది. దాని గురించి ప్రిపరేషన్స్ చూస్తున్నామని చెప్పి కూడా రావడం జరిగింది. కాకా గారు చేసిన మంచి పనులు అదే గుర్తు చేసుకుంటూ గోదావరి ఖనిలో మేము కాకా గారితో చాలా అనుబంధం ఉంది. 70 సంవత్సరాల అనుబంధం ఉన్నది. ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ కూడా కాకా గారి తీసుకొని వచ్చాయి. ఇవన్నీ గుర్తు చేస్తూ ఒకసారి కాకా గారి ఆశీర్వాదాలు తీసుకున్నామని చెప్పి రావడం జరిగింది. సింగరేణి కార్మికుడు రాజేందర్ వివాహానికి హాజరై వధువరులను ఆశీర్వదించారు. చెన్నూరు నియోజకవర్గం సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ నేత వంశీకృష్ణ.